హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే ఎక్కడ పోతున్నాను మీరు ఆలోచిస్తున్నారా? అయితే మేమైతే ముగ్గురం దోస్తుగాలం కలిపి గండికోట అయితే ట్రిప్ వేసాము. మొత్తం ఈ వాగ్లో మొత్తం గండికోట గురించి విశేషాలు ఆ చరిత్ర గురించి మనమైతే తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోయాం గండికోట ప్రాంతానికి, గండికోట గేట్లోకి వెళ్దాం. చూద్దాం ఆ పురాతనమైనటువంటి ఆ చరిత్రను మీ అందరికీ, నా సబ్స్క్రైబర్ అందరికీ ఒకసారి తెలియజేస్తాను. అంతేకాకుండా ఇప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నాం కదా, చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద గంట కొట్టండి. నేను మా వాళ్ళని కొడతా. అయితే ఈ వీడియోలో మనం మొదటిగా ఈ గండికోట విశేషాలు తెలుసుకుందాం. మొదటిగా అందరికి వచ్చే సందేహం ఏంటంటే, ఇక్కడ ఫైర్ క్యాంప్ ఎక్కడ వేస్తారు, ఎంతవరకు ఛార్జ్ అవుతుంది, బుకింగ్ చేసుకోవడం ఎలా, మనం ఏమైనా తెచ్చుకోవాలా సామాగ్రి. అదే కాకుండా అందరికీ మెయిన్ డౌట్ ఏంటో తెలుసా? అక్కడ బాటిల్ ఓపెన్ చేయొచ్చా, మూత తెరిచేదానికి ఆస్కారం ఉందా అంటే అన్నీ ఉన్నాయి. అన్ని విషయాలు ఒక్కసారి ఈ ప్రాంతంలోకి వెళ్ళి మొత్తం అంతా మీకున్నటువంటి ప్రశ్నలు మొత్తం తెలుసుకుందాం. రాండి నాతో పాటే మొత్తం చూద్దాం ఈ గండికోట విశేషాలన్నీ. అయితే ఇంతవరకు చాలా వరకు మనం చూసుకుని స్కూల్ పిల్లలు కూడా అయితే ఉన్నారు. మా ఫ్రెండ్స్ గారు లోపల చూద్దాం రారా అంటే, బయట చూద్దాం క్యాప్లు ఓపెన్ చేద్దాం అంటారు. ఒకసారి లోపల చూద్దాం. ఈ గుహలు ఈ దేంట్లో మీకు తెలుసా, ఏ ఐడియా ఉందా? సేమ్ ఆగ్రాలో ఎలా ఉందో అలా అయితే ఇక్కడ డిజైన్ చేశారు అప్పటి రాజులు వాళ్ళ సేఫ్టీ కోసం. ఇది ఒక మసీదు ప్రాంగణము మొత్తం అంతా. ఇక్కడ అంతే కత్తుల చెరువు ఇలాంటి కొన్ని మన రైట్ సైడ్లోనే ఈ వెనుక పక్క చాలా. ఇక్కడ చూడండి ఒకసారి. ఈ ప్రాంతం ఏందనుకుంటున్నారా? జస్ట్ మనం స్విమ్మింగ్ పూల్ లాగా మన మసీదుల ముందర పెట్టారనమాట. ఇది చాలా పురాతనమైందండి. ఆ కాలంలో సున్నపుతో కట్టినటువంటి చాలా వరకు ఈ ప్రాంతం అంతా. మనం ఇంకోటి గమనించాలి లేదా, ఇక్కడ లవర్స్ ఎక్కువ అండి. బాగా మనం చూడాల్సిన ప్రదేశం ఏంటంటే, ఆ సున్నపు గోడల మీద లవర్స్ అయితే వాళ్ళ పేర్లు బాగా గీసి ఉన్నారు. మళ్ళీ గీశారు, వాళ్ళ మీద గీశారు లేదో తెలియదు, కానీ గోడల మీద అయితే బాగా గీశారు. మా ఫ్రెండ్ గారు ఉత్సాహం సంతోషం అంతా ఇంత లేదు. ఇక్కడ కూర్చొని సిట్టింగ్ చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా? అంతా హ్యాపీ చల్లగా సున్న ప్రదేశం కాబట్టి హ్యాపీగా ఉంటుంది. మనం ఒకసారి చూసుకోవచ్చు దీన్ని. ఆ కాలంలోనే ఇంత అద్భుతంగా ఎలా డిజైన్ చేశారనేది మనకు ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే సున్నంతో కట్టి ఇంత బలంగా ఎంత దృఢంగా ఉన్నాయంటే చాలా కష్టం. అలాంటి రోజుల్లో ఎంత బాగా కట్టారో చూడండి ఒక్కసారి. చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇంతవరకు కూడా. ఈ లవర్స్ అనేది రాకుండా ఇక్కడ గోడలు కూడా చాలా వరకు బదిలంగా ఉండేది. చూడండి. ఈ వాటర్ కారినా కూడా ఆ ప్లేస్ అంతా ఎంత వైభవంగా ఉందో చూడండి. ఈ స్టోన్స్ కూడా చూడొచ్చు. ఈ చెట్టు గురించి మీకు తెలియని ఒక విషయం చెప్తా. ఈ చెట్టు మొదటగా ఎవరు కూర్చున్నారో మీకు తెలుసా? నాకు కూడా తెలియదు. నేనే కూర్చున్నాను ఇప్పుడైతే ప్రజెంట్. ముందు ఎవరు కూర్చున్నారో నాకు తెలియదు. చాలా కొంచెం చల్లదనం అయితే ఎక్కువగా ఉంది. ఎక్కడుందో మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది. నాకు టచ్ అయిన ప్రతి ఒక్క చోట చల్లగానే ఉంది. ఈ చెట్టు యొక్క కింద వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని క్యాప్లు ఓపెన్ చేస్తే బాగుంటుంది. కానీ ఈ యొక్క కోట రహస్యం ఏంటో ఇంకో విషయం మీకు తెలియకపోవచ్చు. ఈ కింద సైడే కోనేరు ఒకటి, చాలా పురాతనమైన కోనేరు ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. అంతకుముందు ఈ యొక్క ప్రదేశాన్ని మనం సందర్శిద్దాం. ఇదైతే మాధవరాయ టెంపుల్ అండి. మనం చూసుకోవచ్చు అప్పుడు శిలలు ఎంత అందంగా చెక్కబడ్డాయంటే, అప్పుడు ఆ రాజులకే ఒక సాహసం లాంటిది అనుకోవచ్చు ఈ శిలలో చెక్కడం. ఆ శిల్పి కళాకారులు ఆ కాలంలో చాలా వైభవంగా మనకైతే ఈ శిల్పి చూడొచ్చు. ఈ టెంపుల్ యొక్క అతి వైభవం ఏంటంటే, ఇది మాధవరాయ టెంపుల్. ఈ గండికోటలో ఆ రాజుల పరిపాలనలో నిర్మించబడిందనమాట. ఇక్కడంతా నా వెనుక వైపు చూశారు కదా ఇందాక, అదేవిధంగా ఈ శిల్పాలు చూడవచ్చు మనము చెక్కడానికి. వాళ్ళకి ఎన్ని రోజులు టైం పట్టిందో, ఎంత టైం పట్టిందో మనకైతే ఐడియా లేదు, కానీ చాలా అందంగా అయితే ఈ శిల్పాలను చెక్కడం అయితే జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే చూడొచ్చు కదా, ఈ స్తంభాలు ఒక క్రైన్ లేని కాలంలోనే ఈ స్తంభాలు అనేది నిర్మించడం జరిగినది. చూడొచ్చు. నా వెనకాల రావాయి, నువ్వు నాకు చూపించావు నన్ను అందంగా ఉన్నా లేదా కూడా చూపించావు. ఎట్లా నన్ను బాగున్నా లేదా? మనకేమైనా పిల్లలు పడతారు లేదు చూడండి ఒకసారి. ఏమైనా దొరికితే మంచిదే. కొంచెం ఈ వీడియోని వైరల్ చేసేట్టుగా చూడండి. ఈ స్తంభాలు చూసుకోవచ్చు మనం ఒక్కసారి. ఆ కాలంలో ఈ స్తంభాలు ఎలా నిలబెట్టారో, ఆ క్రైన్ లేని సమయంలో ఈ స్తంభాలను ఎలా నిల్చోబెట్టారో. కొంచెం వీడియో ఫాస్ట్గా పోతుంది, ఏమనుకోకండి. ఇదంతా ఆ కాలంలో ఆ యొక్క రెస్ట్ తీసుకునే ఏరియా అనుకొని చెప్పుకోవచ్చు మనము. ఆ కాలంలో ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు రెస్ట్ ప్రాంగణము ప్రహరీ గోడ పక్కనే నిర్మించబడింది మొత్తం అంతా. అట్లే కూడా నా అందచందాలు కూడా చూడండి. ఓకే, అలాగే రాండి నాతో పాటు. ఇంకా చాలా చూపిస్తాను. కళ్యాణ మండపం లాగా
ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ లాగా ఉంది. ఒక సీత రాజులు ఎప్పుడు వస్తే సీత తిరగడానికి ఇక్కడ చూడొచ్చు ఒక గుహలు. అందుకే ఆ కాలంలో రాజులను ఊరికే రాజులు అనలేదు. ఈ ప్రాంగణం మొత్తం ఎంత హైలైట్గా ఉందంటే ఏమైనా వాష్రూమ్స్ గుడియా అసలు మనం ఈ కాలంలో ఈ విధంగా మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్లో పోయి టపా కామెంట్ చేయండి. ఈడు ఇంకా అమర ప్రేమికుడు అయ్యా ఆడ చూసిన గోళ్ళ మీద మాత్రం ఈ లవర్స్ ఒక పెద్ద రాద్ధాంతం అయిపోయింది. ఎక్కడ చూసుకుని ఈ లవర్స్ పేర్లు మాత్రం వాళ్ళు ఒంటి మీద పొడుచుకుంటే బాగుంటుంది గోడల మీద కన్నా. ఎందుకంటే ఈ శిల్పకళ అంతా చెడిపోతూ ఉంది. మనం చూడొచ్చు ఒకసారి ఈ స్తంభాలని ఈ విధంగా నిర్మించాలంటే ఎంత టైం పడుతుంది. అప్పుడంటే ఆ రాజుల కాలం కాబట్టి మొత్తం అంతా నాణ్యతతో కట్టినది. ఈ కాలంలో నాణ్యత ఉంది. ఒకసారి చూసుకోవచ్చు చుట్టుపక్కల ప్రాంగణం మొత్తం ఎంత అందంగా ఉందో. సరే రాండి, ఏదైతే అదయింది. నాతో పాటు శనగింజలు తిని శనక్కాయలు ఎరుకుందాం, ఓకేనా? రావయ్యి, పరిగెత్తు ఆయన కింద పడేవారయ్యా, వచ్చారు రావయ్యి నూరా. ఇక్కడ చూడండి, ఇది మినీ కళ్యాణం లాగా ఉంది. మనం సెట్లు వేస్తే ఎలా ఉందో అలా ఉంది మొత్తం అంతా. చూడొచ్చు మొత్తానికైతే మనం ఇవాళ గండికోట యొక్క మొత్తం రహస్యాలు మొత్తం తెలుసుకుందాం అనుకున్నాను, కానీ ఈ అందాలు చూస్తుంటే మతిపోతా ఉంది. చూడొచ్చు ఒక టెంపుల్ యొక్క ప్రాంగణం లాగా ఉంది ఇదంతా. ఈ మంచి నీళ్ళు పక్కన పెట్టి శనక్కాయలు తిని ఆయాసం వచ్చింది, నీళ్ళు తప్పికేస్తుంది, పరిగెత్తాలంటే కష్టంగా ఉంది. సర్లే ఎంతైతే అది ఎంత అయింది. సరే మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫ్యాన్స్ ఎక్కువ, అబ్బా అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఎక్కడ పోయినా ఈ ఫ్యాన్స్ ఈ లవర్స్ కొంచెం కష్టం అనిపిస్తుంది. ఏం చేద్దాం, తప్పదు, కాలు నచ్చింది, కడుగు నీళ్ళు కూడా దొరకడం లేదు. ఓకే రండి పా సంకుల సాంబ్రాణి, నేను కాళ్ళకు నా పారాని. ఓకే చూద్దాం. ఇప్పుడు మనం ఏం చూస్తాం తెలుసా ఈ రాజులు వాళ్ళ సేఫ్టీ కోసం ప్రతి ఒక్క కోట దగ్గర రాజుల భవనంలో ప్రతి ఒక్క చోట వాళ్ళు చూసుకునేది ఏంది, మొదటిగా ఇల్లు ఉందా, కొంట ఉందా, కోళ్ళు ఉందా కాదు, చుట్టుకారం మనల్ని అటాక్ చేయకోకుండా ఏదైతే మనకు సేఫ్టీ ఉంటుందో దానిని చూస్తారు. అదే ఏంటో మీకు ఇప్పటికే అర్థమైంటుంది. చుట్టుకారం వీళ్ళు వాటర్ని నిర్మించుకుంటారు, కానీ ఇక్కడ ఆల్రెడీ నిర్మించబడింది ఇంతకు ముందే, మానవులు కాకుండా ఆటోమేటిక్గా నిర్మించబడింది. ఈ ప్రాంతం మొత్తం ఈ కోట చుట్టూ ఉంటుంది. ఇదే కత్తులు కడిగే కోనేరు, ఇది కత్తుల కోనేరు అంటారు. కత్తులు కడిగే కోనేరు అని ఎందుకు వచ్చిందో తెలుసా? యుద్ధం అయిపోయిన తర్వాత ఈ కోనేటికి కత్తుల కోనేరు అనేసి వస్తారు. ఈ ప్రాంగణం అప్పట్లో అయితే ఇంతవరకు మొత్తం అన్నీ చూసినాం. ఇప్పుడు అస్సలైంది సిస్సలైంది. చలి కోసం వెచ్చదనానికి చలికి రెండు. మనం అయితే ఎక్కడ పోతున్నామో తెలుసా? వన్ అండ్ ఓన్లీ క్యాంపింగ్ ఏరియా ఇది. అయితే అదృష్టం ఎట్లుంటుందో మనకు తెలియదు, కానీ చుట్టువారం మాత్రం గాలి అయితే వేస్తుంది. సుడిగాలు వ్యవస్థను సృష్టిస్తున్నాయి. ఇంకా తిందాం, తిరుగుదాం. డెడ్ అండ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం